నమస్కారం అండి. మారుతి గారు నన్ను సినిమా జీవితాన్ని నాకు ఇచ్చిన గురువుగారు. మహానుభావుడు సినిమాతో నాకు అవకాశం ఇప్పించారు. ఆయన ఒక విలన్గా ఇచ్చారు. దాంట్లో తర్వాత శైలజారెడ్డి అల్లుడు కూడా చేయించారు. ప్రతిరోజు పండుగ షూటింగ్ జరుగుతుందని మొదలవుతుందని నేను అప్పుడు ఇంకా వైజాగ్లో ఉద్యోగంలో ఉన్నాను. హైదరాబాద్ వచ్చి మారుతి గారి ఆఫీస్కి వెళ్ళి నేను అన్ని వేషాలు అడిగేస్తాను. ఆయన సాయి ధరమ్ తేజ్ వేషం అడిగాను. ఫస్ట్ బుద్ధి ఉందా నీకు అన్నారు. హీరోయిన్ వేషం అడగలేం కదా. ఇక రావు రమేష్ గారు, శ్రీకాంత్ అయ్య గారు ఒకళ్ళ వేషం కాదు, సత్యరాజు గారి వేషం, పెద్ద ఆయన ముసలాయన వేషం కూడా అడిగేశాను. సార్ తిట్టి అలాంటి కుదరలే, ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ చేస్తాను నిన్ను అని రాశికన్నా ఫాదర్గా పెట్టి అప్పుడు మాట అన్నారు. ఈ జాన్ రోడ్ ఖాళీగా ఉంది, నువ్వు హ్యాపీగా అందులో సెటిల్ అవుతావు అన్నారు. ఇది 30వ సినిమా హీరోయిన్ ఫాదర్గా. ఇప్పుడు ఎర్రగా అందంగా ఉన్న హీరోయిన్ అందరినీ నన్నే ఫాదర్గా పెడుతున్నారు. ఇంకా వేరే అవకాశమే లేదు సార్. సో రకంగా ఒక జానర్ ఇచ్చారు, కానీ మళ్ళీ వారే మంచి రోజులు వచ్చారు, ఒక విలన్ షేడ్ కూడా ఇచ్చారు. సో మళ్ళీ విలన్గా ప్రయాణం స్టార్ట్ అయింది. సో అన్ని జోనర్స్కి నా సినిమా జీవితానికి ఆద్యులు ఆయన పిలిచి ఈ సినిమాలో హీరోయిన్ వేషం వేయండి అన్నారు. అంతే, ఆర్డర్ వేయడమే ఆయన. మనం ఏం దాన్ని మా మారుతి గారు పిలిచి రేపు ఒక రోజు వేషం అయినా పావు రోజు వేషం అయినా సో వారు ఏది ఇస్తే అది చేయడమే. సో అయినా ఈ సినిమాలో చాలా చక్కటి వేషం, 4-5 ఎమోషనల్ సీన్స్ ఉంటాయి దీంట్లో. సో అవకాశం ఇచ్చినందుకు అంటే నాకు మారుతి గారు ఆఫీస్కి వచ్చినట్టు ఉంది సార్. మొత్తం మన టీమే అందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. మాకు మారుతి కింగ్డమ్ అని మాకు గ్రూప్ ఉందండి, అందరూ ఇక్కడే ఉన్నారు. సో నేను మళ్ళీ అక్కడే ఉన్నట్టుగా ఉంది. సో ఆల్మోస్ట్ దగ్గరగా 100 సినిమాల దాకా వచ్చేసిన జీవితం. సో మళ్ళీ 10 సార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా ఆవు వ్యాసంలాగా నేను ఎక్కడ స్పీచ్ మొదలెట్టినా అది మారుతి గారి దగ్గర వెళ్ళి ఆగుతుంది. మీరు ఏం చేసి ఆ సినిమా రాజస్థాన్ గారు బాగా చేశారు, శివసాయికి నా ధన్యవాదాలు, శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ కొట్టారు, అక్కడి నుంచి వెళ్ళి మారుతి గారు హీరోయిన్ వేషం ఇచ్చారు, హీరోయిన్ ఫాదర్ వేషం ఇప్పించారు. ఇట్లా ఆవు వ్యాసంలాగా నా స్పీచ్లు ఎప్పుడు కూడా మారుతి గారి దగ్గర ఎండప్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మంచి వేషం ఇచ్చారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. రాజస్థాన్తో ఇది నాది 2వ సినిమా. సో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. ఈసారి హీరోయిన్ ఫాదర్ కాదు, నీకు కూడా ఫాదర్ వేస్తాను. 3వ సినిమా నీకు కూడా ఫాదర్ వేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ మా గురువు గారు మారుతి గారికి నా పాదాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరూ నమస్కారం అండి. కాదు, మీరు శారీ గురించి చెప్పారు, మీరు శారీ కట్టి రావాలి కదా ఈరోజు. అంటే హీరో కడతారు కదా అని వచ్చానండి, ఇక్కడ చీర తేలేదండి. మారుతి గారు ఏ సినిమాకి కథ సెలెక్ట్ చేసిన ఏదో ఒక పెక్యులర్ పాయింట్, ఎంటర్టైన్మెంట్ ఉన్నదే సెలెక్ట్ చేస్తారు ఎప్పుడు కూడా. సో అలా ఈ పాయింట్ నాకు అనిపించింది. ఎందుకంటే మన ట్రెడిషన్లో ఆడవాళ్ళకి అన్ని కాస్ట్యూమ్స్ కన్నా శారీ అన్నది ఎక్కువ అందాన్ని ఇస్తుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. అటువంటి దాన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకున్న క్యారెక్టరేషన్ డిజైన్ చేసి ఒక కథ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. అందులో ఎంటర్టైన్మెంట్ ఇదంతా కనిపిస్తుంది అందులో. సో ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అయ్యి మారుతి గారికి, అలాగే కిరణ్ ప్రొడ్యూసర్ గారికి, అలాగే సాయి డైరెక్టర్కి, మన రాజ్ తరుణ్ గారికి మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.